మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అంగళ్ళు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేశారు. అయితే తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దమ్మలపాటి శ్రీనివాస్ కోరారు. మరోవైపు పీటీ వారెంట్ కస్టడీ పిటిషన్లపై మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఐఆర్ఆర్ ఫైబర్ నెట్ కేసులో సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసింది. చంద్రబాబును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పీటీ వారెంట్ దాఖలు చేసింది. అలాగే ఐఆర్ఆర్ కేసులో నిందితుడిగా చేరుస్తూ సిఐడి పిటిషన్ వేసింది. ఈ క్రమంలో లంచ్ బ్రేక్ తర్వాత పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, చంద్రబాబు నాయుడు ఈరోజు హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అదేవిధంగా అంగళ్ళలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు A1గా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఉదయం చంద్రబాబు తరపు న్యాయవాదులు కొంత సమయం కావాలి వాదనలు వినిపించడానికని కోరినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు విచారణకు సమయం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి, అదేవిధంగా అంగళ్ళు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు A1గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న టీడీపీ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ చంద్రబాబును అరెస్ట్ చేయకుండా చూడాలంటూ కూడా కోర్టును కోరడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించిన వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, అంగళ్లకు సంబంధించి, అదేవిధంగా ఫైబర్ నెట్కు సంబంధించినటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసినప్పటికీ హైకోర్టు గతంలో ఆ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబుకి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అదేవిధంగా ఫైబర్ నెట్ కేసులకు సంబంధించిన విచారణ కూడా జరగనుంది. అది మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఫైబర్ నెట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు. ఈ రెండు కేసుల్లో అతను ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నారు కాబట్టి అతన్ని విచారించేందుకు అవకాశం కల్పించాలంటూ సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక పిటి వారెంట్ను కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ రెండు కేసులకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏసీబీ కోర్టులో విచారణ జరగాల్సి ఉంటుంది. నిన్న ఈ కేసులకు సంబంధించి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న జడ్జి సెలవు కావడంతో ఈరోజు విచారణ జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు నిన్న చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ శుక్రవారానికి వాయిదా పడిన పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రబాబుకి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అవినీతి పైన ఇటు సిఐడి మరింతగా విచారణ జరిపేందుకు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఫైబర్ నెట్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు ప్రమేయం పైన విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి అవర్ పిటి వారెంట్ సిఐడి ఏసీబీ కోర్టులో వేశారు. ఈ పిటి వారెంట్పై ఈరోజు విచారణ జరుగుతుంది కాబట్టి కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇంకా అంగళ్ళు కేసుకు సంబంధించి కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కావచ్చు, చంద్రబాబుకి ఈసారైనా ఊరట దక్కుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి A14గా ఉన్నటువంటి లోకేష్, చంద్రబాబు తనయుడు లోకేష్ని సిఐడి విచారణ జరుపుతూ ఉంది. ఈరోజు రెండో రోజు కూడా ఆయన విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మొత్తం గత ప్రభుత్వ హయాంలో జరిగిన
జరిగినటువంటి అవినీతికి సంబంధించి అందులో చంద్రబాబు ప్రమేయం, అదేవిధంగా ఆయన తనయుడు ప్రమేయంతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారి ప్రమేయం పైన కూడా సిఐడి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి విచారణ జరుపుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఇటు హైకోర్టును ఆశ్రయించారు. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసినటువంటి లోకేష్ కావచ్చు, అదేవిధంగా నారాయణ లాంటి వారు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి అంగళ్ళు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులపైన హైకోర్టులో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.